Hi friends, welcome to TSAT online classes. I am Giridhar, Geography Senior Faculty. Right, now మనం ఈరోజు తెలంగాణ శీతోష్ణ స్థితి అంటే తెలంగాణ రాష్ట్ర క్లైమేట్ సిస్టమ్ క్లైమేట్ సిస్టమ్ ఆఫ్ ది తెలంగాణ గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. రైట్, ఇక తెలంగాణ శీతోష్ణ స్థితి అంశాల్లో మనకు ప్రధానంగా వాతావరణ అంశాలు అయినటువంటి ఉష్ణోగ్రత, పీడనం, ఆర్ద్రత, అవపాతము, పవన వేగము. చూడండి ఇక్కడ ఉష్ణోగ్రత, పీడనము, ఆర్ద్రత, అవపాతము, పవన వేగము మొదలైన వాటి గూర్చి స్వల్పకాలానికి ఈ అంశాలను గూర్చి స్వల్పకాలానికి అంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపల ఈ అంశాల గురించి పూర్తిగా తెలియజేసే స్థితిని వాతావరణ పరిస్థితి అంటారు. అంటే క్లైమేటికల్ సిచ్యువేషన్ అనేది ప్రధానంగా వేటి గురించి తెలియజేస్తుందంటే ఉష్ణోగ్రత, పీడనము, ఆర్ద్రత, అవపాతము, పవన వేగము, వర్షపాతం మొదలైన అంశాల గురించి స్వల్పకాలానికి లెక్కిస్తే ఈ స్వల్పకాలానికి IMD వారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఈ వాతావరణ పరిస్థితిని తెలియజేయడం అంటే ఈ పై అంశాలని స్వల్పకాలానికి లెక్కించే విధానమే వాతావరణ పరిస్థితి. రైట్, అలాగే శీతోష్ణ స్థితి అంటే పై అంశాలు అంటే ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆర్ద్రత, పీడనము, అవపాతము, పవన వేగాలను చివరి అంటే దీర్ఘకాలము అంటే 15 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల కాలానికి సరాసరి పై అంశాలను లెక్కిస్తే దాన్ని శీతోష్ణ స్థితిగా పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇటు భారతదేశం మరియు తెలంగాణ శీతోష్ణ స్థితిని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిగా పిలుస్తారు. రైట్, ఇక చూడండి ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణము శీతోష్ణ స్థితిని ప్రధానంగా ఉష్ణమండల మరియు ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. ఎందుకంటే భారతదేశము భూమధ్య రేఖ నుంచికు అతి దగ్గరగా ఉండడం, అదేవిధంగా 23.5 డిగ్రీల కర్కట రేఖపై మధ్య సూర్యకిరణాలు ఎల్లవేళలా లంబంగా పడడం వలన అత్యధిక ఉష్ణోగ్రత దక్షిణ భారతదేశంలో ఉంటుంది. కాబట్టి భారతదేశము ఏ శీతోష్ణ మండలంలో ఉందంటే ఉష్ణమండల శీతోష్ణ స్థితి. అంటే భారతదేశంలో ఏ రకమైన వర్షపాతం సంభవిస్తుంది అనే అంశాన్ని తీసుకుంటే మనకు ప్రధానంగా ఋతుపవన వర్షపాతం అంటే భారతదేశంలో ప్రధానంగా కురిసే వర్షపాతం ఋతుపవన వర్షపాతం. అంటే ఉష్ణోగ్రత, ఉష్ణమండల ఉష్ణోగ్రత, వర్షపాతం, ఋతుపవన వర్షపాతం సంభవిస్తుంది. కాబట్టి భారతదేశ శీతోష్ణ స్థితిని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిగా పిలుస్తూ ఉన్నారు. రైట్, భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రంలోని కాలాలను ప్రధానంగా 4 భాగాలుగా విభజించారు. అంటే దేశంలో 4 రకాల కాలాలు మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఒకటి అవి శీతాకాలం. ఇవి ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య మనకు శీతాకాలము భారతదేశంలో ఇటు తెలంగాణ భారత్లో ఉంటుంది. రైట్, ఇక ఎండాకాలం. ఈ కాలము ప్రధానంగా మార్చి నుంచి మే నెలల మధ్య ప్రధానంగా భారతదేశం తెలంగాణలో ఉంటుంది. రైట్, మూడో కాలం తీసుకుంటే నైరుతి ఋతుపవన కాలము. నైరుతి ఋతుపవన కాలం అంటే వర్షాకాలము. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య భారతదేశంలో ఉంటుంది. నాలుగో కాలం తీసుకుంటే ఈశాన్య ఋతుపవన కాలము. ఈశాన్య ఋతుపవన కాలము అక్టోబర్ నుంచి నవంబర్ నెలల మధ్య ఈ కాలం ప్రధానంగా ఉంటుంది. రైట్, ఈ 4 కాలాలకు సంబంధించి మనం పూర్తి వివరంగా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 90.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.
తెలంగాణలో సరాసరి సంవత్సరిక వర్షపాతం 90.5 సెంటీమీటర్లు. దీన్ని 905 మిల్లీమీటర్లో కూడా దీన్ని కొలుస్తూ ఉంటారు. ఓకే, అంటే తెలంగాణలో 905 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం 4 నెలల్లో నమోదవుతుంది. కానీ శీతాకాలంలో మనకు తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా ఉండదు. అదే ఎండాకాలంలో వడగండ్ల రూపంలో వర్షం సంభవిస్తూ ఉంది. కాబట్టి మనకు ప్రధానంగా ఈ ఎండాకాలంలో స్వల్ప వర్షపాతం, శీతాకాలంలో ఏమాత్రం వర్షపాతం నమోదయ్యే ఆస్కారం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 90 సెంటీమీటర్ల వరకు, అంటే 89 నుంచి 90 సెంటీమీటర్ల వర్షపాతం ప్రధానంగా మనకు వర్షాకాలంలో, అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంభవించే వర్షపాతం, ఉష్ణోగ్రతల అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పై 4 కాలాల్లో మొట్టమొదటి కాలం శీతాకాలం. శీతాకాలం గురించి మనం వివరంగా చూద్దాం. శీతాకాలం భారతదేశంలో ఇటు తెలంగాణలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో మనకు ప్రధానంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రధానంగా ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా 15, అత్యధికంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా తక్కువలో తక్కువ 15 నుంచి 7 డిగ్రీల వరకు మరీ అల్పంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. రైట్, శీతాకాలంలో ప్రధానంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అత్యల్పం అంటే మనకు 15 డిగ్రీలు అనేది సరాసరిగా ఎబో యావరేజ్గా అంత ఉంటుంది. కానీ సరాసరి అత్యల్పంగా మనకు ఉత్తర భారత తెలంగాణ రాష్ట్రంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ప్రధానంగా రామగుండం, సంగారెడ్డి జిల్లాలో చలికాలంలో మరీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే 13 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఎందుకనే విషయం తీసుకుంటే కర్ణాటక పీఠభూమి, దక్షిణ భారతదేశంలో కర్ణాటక పీఠభూమి అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమిగా పిలుస్తూ ఉన్నారు. అత్యంత ఎత్తులో ఉండడం వలన మనకు పశ్చిమ తెలంగాణ ప్రాంతము ఈ కర్ణాటక పీఠభూమి సరిహద్దుతో అనుసంధానమై ఉండడం వలన మనకు రామగుండం, సంగారెడ్డి జిల్లాలో మనకు తెలంగాణలో మరియు సంగారెడ్డి రామగుండంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ఇక్కడ కర్ణాటక పీఠభూమి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రైట్, ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్లో మరీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చూడండి, ఇక్కడ కర్ణాటక పీఠభూమికి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మరీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ కాలంలో ప్రధానంగా అతి స్వల్ప వర్షపాతం అక్కడక్కడ నమోదవుతుంది. అంటే ఏదో నీళ్లు అలా చల్లిపోయినట్టుగా మాత్రమే నమోదవుతుంది. కానీ దాన్ని మనకు సెంటీమీటర్, మిల్లీమీటర్లలో కొలిసేంత వర్షపాతం అయితే ఇక్కడ సంభవించదు. రైట్, ఈ కాలంలో సంగారెడ్డి జిల్లాలోని కోహీరు మండలంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవుతుంది. ఇదే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతగా ఇప్పటి వరకు చెప్పడం జరుగుతుంది. అలాగే కొమరంభీం జిల్లాలోని లింగాపూర్ మండలంలో 2.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. అంటే ఇక్కడ 2 డిగ్రీలు, 2.4 డిగ్రీలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు మనకు ప్రధానంగా కోహీరు మరియు లింగాపూర్ అనే ఈ 2 ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రైట్, ఇది శీతాకాలం. మరి వేసవి కాలం, ఎండాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ స్వల్ప వర్షపాతం, వడగండ్ల వర్షపాతం నమోదవుతుంది.
ఓకే, ఈ వడగండ్ల వర్షపాతం మనకు ఉరుముల మెరుపులతో 4 నుంచి 6 PM సాయంత్రం సమయంలోనే ఇది సంభవిస్తుంది. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత రామగుండం వద్ద నమోదవుతుంది. రామగుండం వద్ద ప్రధానంగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధికంగా ఇక్కడ నమోదవుతుంది. ఇక్కడ శీతాకాలంలో అత్యల్పంగా, ఎండాకాలంలో అత్యధికంగా ఉంటుంది. అంటే మనకు ప్రధానంగా రామగుండం అనే ప్రాంతంలో మనకు శీతాకాలంలో అల్పం, ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కారణం ఏంటంటే రామగుండంలో బొగ్గు గనులతో కూడి ఉండడం వల్ల ఎండాకాలంలో ఎక్కువగా, అదే వర్షాకాలంలో శీతాకాలంలో పీఠభూమి కావడం వలన అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ కాలంలో అంటే ఎండాకాలంలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాదు పట్టణం చల్లగా ఉండడానికి గల కారణాలు తీసుకుంటే, హైదరాబాదు పట్టణం మిగతా జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కొంత ఎత్తైన ప్రాంతంలో ఉండడం. ఇక్కడ ఇది హైదరాబాద్ సరాసరి ఎత్తు 600 మీటర్ల ఎత్తుని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి హైదరాబాద్ పట్టణంలో సాధారణంగా చల్లగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది మిగతా జిల్లాలతో పోలిస్తే. అలాగే భద్రాచలం, కొత్తగూడెం, దుమ్ముగూడెం సరాసరి ఎండాకాలంలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే మనకు రామగుండం, భద్రాచలం, కొత్తగూడెం, దుమ్ముగూడెం ఇవన్నీ కూడా సరాసరి అత్యధిక ఉష్ణోగ్రతలు ఎండాకాలంలో నమోదవుతాయి. కారణం ఏంటంటే భద్రాచలం, కొత్తగూడెం, దుమ్ముగూడెం, రామగుండం ఇవన్నీ కూడా సింగరేణి బొగ్గు గనులతో కూడినటువంటి బొగ్గు గనులు అత్యధికంగా ఉండడం వలన ఇక్కడ ఎండాకాలంలో బొగ్గు అత్యధిక ఉష్ణోగ్రతను గ్రహించడం వలన ఇక్కడ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ వర్షాకాలం తీసుకుంటే మనకు ప్రధానంగా దీన్ని నైరుతి ఋతుపవన కాలంగా కూడా పిలుస్తారు. అంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే కాలం నైరుతి ఋతుపవన కాలం. ఇది మనకు ప్రధానంగా భూమధ్య రేఖ వద్ద దాటగానే మనకు ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందుతాయి. రైట్, ప్రధానంగా వర్షపాతం అనేది ఒక ప్రాంతం యొక్క భూస్వరూపాలు, సముద్ర సామీప్యము మరియు ఎత్తు, అక్షాంశాలు మరియు స్థానిక వాతావరణ పరిస్థితులు, సహజ వృక్ష సంపద పై ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రధానంగా వర్షపాతం అనేది ఒక ప్రాంతం యొక్క ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సరాసరి వర్షపాతం అంటే నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షం కురవాలంటే అక్కడ భూస్వరూపాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అంటే భూస్వరూపాలు అంటే పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు. అదేవిధంగా సముద్ర సామీప్యం అంటే తీర ప్రాంతం కూడా ఇక్కడ వర్షపాతం హెచ్చు తగ్గులకు ప్రధాన కారణం అవుతుంది. అదేవిధంగా ఎత్తు, సముద్ర మట్టం నుంచి ఎత్తు కూడా ప్రధానంగా మనకు ప్రధాన కారణంగా అవుతుంది. అదేవిధంగా అక్షాంశాలు అంటే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల సంఖ్య పెరుగుతుంది. అలా అక్షాంశాలు కూడా ప్రధానమైన పాత్ర. వర్షపాతంలో అక్షాంశాలు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ వర్షపాతం తగ్గుతుంది. అంటే ఇక్కడ అక్షాంశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరియు స్థానిక వాతావరణ పరిస్థితులు అంటే ఏదైనా ఒక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను తీసుకున్నప్పుడు ఆ స్థానికంగా అక్కడ ఉన్న కొండలు, గుట్టలు, పీఠభూములు, అటవీ వ్యవస్థ, ఇతరత్ర భూమి అంతర్భాగంలో ఖనిజాలు కూడా ఇక్కడ స్థానిక వాతావరణ పరిస్థితిని మనకు ప్రధానంగా మనకు ఈ వర్షపాతాన్ని ఆదేశిస్తాయి. అదేవిధంగా సహజ వృక్ష సంపద, ఎక్కడైతే అడవులు అత్యంత దట్టంగా ఉంటాయో ఆ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నమోదవుతుంది. అంటే ప్రధానంగా ఒక ప్రాంతంలో వర్షపాతం కురవడానికి ఈ అంశాలు ప్రధాన కారణంగా మనం చూస్తాము. చూడండి, ఇక్కడ తెలంగాణలో సాధారణ వర్షపాతం సంవత్సరానికి
905 మిల్లీమీటర్లుగా మనకు ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వర్షపాతం 90.5 సెంటీమీటర్లలో ఉంటుంది. దీన్ని మిల్లీమీటర్లో ఈ విధంగా చూస్తారు. తెలంగాణ అర్ధశుష్క వాతావరణంలో ఉంటుంది. అంటే వాతావరణంలో తేమ శాతం మరీ అత్యల్పంగా కాదు, మరీ అత్యధికంగా కాకుండా అర్ధశుష్క అంటే మధ్యస్థంగా ఉంటుంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి వార్షిక వర్షపాతం 132 మిల్లీమీటర్లు, 1332 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సంవత్సరిక వర్షపాతం 90.905 మిల్లీమీటర్లు అవుతే ఈ ఒక్క సంవత్సరంలో అంటే 2020-21 సంవత్సరంలో సరాసరి వర్షపాతానికంటే అత్యధికంగా నమోదైంది. ఈ అత్యధిక వర్షపాతం రెండింటి మధ్య వ్యత్యాసం తీసుకుంటే 46% వర్షపాతం అధికంగా నమోదైంది. అంటే ఈ సంవత్సరంలో భారతదేశం ఇటు తెలంగాణలో కూడా అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన సంభవించింది. రైట్. ఇక సాధారణంగా ఈ కాలంలో మొత్తం వర్షపాతంలో 80% వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. అంటే ఏంది, ఇక్కడ 80% వర్షపాతం ప్రధానంగా నైరుతి ఋతుపవన కాలంలోనే సంభవిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100% వర్షపాతం నమోదవుతే అందులో 80% ఒక నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య తెలంగాణ రాష్ట్రంలో కురవాల్సిన ఈ మొత్తం వర్షపాతంలో 80% ఈ 4 నెలల కాలంలోనే సంభవిస్తుంది. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తుంది. రైట్. తెలంగాణ నైరుతి ఋతుపవనాల నుంచి వలన జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సరాసరి ఈ 4 నెలల కాలంలో 80% వర్షపాతం నమోదవుతే అది ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అంటే ప్రధానంగా ఇది 720.5 మిల్లీమీటర్లకు సమానము. అంటే ఇది సెంటీమీటర్లలో మనకు ప్రధానంగా 72 సెంటీమీటర్లకు సమానంగా ఇది సంభవిస్తుంది. సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 60 రోజులు మాత్రమే వర్షం కురుస్తుంది. అంటే తెలంగాణలో జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య వర్షపాతం సంభవించినప్పటికీ 4 నెలలు, ఇందులో 60 రోజులు మాత్రమే అంటే 2 నెలలు మాత్రమే తెలంగాణలో ఇటు దేశంలో కూడా సరాసరి వర్షపాతం నమోదవుతుంది. అంటే ఈ కాలంలో మనకు ప్రధానంగా నైరుతి ఋతుపవన కాలంలో వర్షము తుంపరుగా కురుస్తూ ఉరుములు మెరుపులతో ప్రధానంగా వర్షపాతం సంభవిస్తుంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణలోకి అంటే దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అంటే వర్షపాతం దక్షిణ తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదవుతే పైకి వెళ్ళే కొద్దీ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర వైపు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఈ కాలంలో అధిక వర్షపాతం ములుగు జిల్లాలో సంభవిస్తుంది. ములుగు జిల్లాలో మనకు నైరుతి ఋతుపవన కాలంలో ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతే అదేవిధంగా గద్వాల్ జిల్లాలో అల్పంగా నమోదవుతుంది. గద్వాల్ అనేది తెలంగాణకు దక్షిణాన ఉంది కాబట్టి తక్కువగా నమోదవుతుంది. ములుగు అనేది ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఈ కాలంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు నాగర్ కర్నూల్, అలంపూర్, గద్వాల్ జిల్లాలో మనకు అల్పంగా వర్షపాతం నమోదవుతుంది. నైరుతి ఋతుపవనాల వలన తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 2వ వారంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. అంటే జూన్ చివరి వారం వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఈ నైరుతి ఋతుపవనాల విస్తరణ జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలోకి మనకు 2వ వారంలో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించి
తెలంగాణలో ఈ ఋతుపవనాలు దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకి పూర్తిగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకి విస్తరించడానికి ప్రధానంగా జూన్ చివరి వరకు మనకు అన్ని ప్రాంతంలోకి విస్తరిస్తాయి. రైట్. బంగాళాఖాతంపై నుండి గంగా మైదానం, బంగాళాఖాతం నుంచి ఇది గంగా మైదానము, గంగా మైదానానికి ప్రవేశించి అల్పపీడన ప్రభావం వలన తెలంగాణలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇలా తెలంగాణ ఇలా వెళ్ళే క్రమంలో గంగా మైదానంలోకి వెళ్ళే కొద్దీ ఇక్కడ అల్పపీడనం వలన అధిక పీడనంగా మారి అది అధిక పీడన గాలులు, తేమ గాలులు తెలంగాణలో వర్షపాతాన్ని ఇస్తాయి. రైట్. ఇది నైరుతి ఋతుపవనాలు. తర్వాత ఈశాన్య ఋతుపవన కాలము, 4వ కాలము ఈశాన్య ఋతుపవన కాలము. దీన్నే మనకు ప్రధానంగా అక్టోబర్ నవంబర్ నెలలో ఈ వర్షపాతం సంభవిస్తుంది. ఈ 2 నెలల కాలంలో మనకు ప్రధానంగా అక్టోబర్ నెలని శీతాకాలానికి మరియు వర్షాకాలానికి మధ్య వారధి, అంటే వర్షాకాలానికి శీతాకాలానికి మధ్య వారధిగా అక్టోబర్ నెలని పిలుస్తూ ఉంటారు. ఈ కాలాన్ని అంటే అక్టోబర్ కాలాన్ని సంధి కాలము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. ఈశాన్య ఋతుపవనాలను తిరోగమన నైరుతి ఋతుపవనాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు, లేదా తుఫాన్ల కాలం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు వెనకకు తిరోగమనం చెందుతాయి. ఎక్కడి నుంచి తిరోగమనం చెందుతాయంటే వీటిని ఈశాన్యం అని ఎందుకన్నారంటే మనకు ప్రధానంగా ఇక్కడి నుంచి ఈ నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపుకు ప్రవేశించి తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఇవి తుఫాన్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి ఇక్కడి నుంచి తమ దిశను తూర్పు వైపుకు మలుస్తాయి, అంటే ఈశాన్య రాష్ట్రాల వైపుకు తమ దిశను మార్చుకోవడం వలన వీటిని తిరోగమన నైరుతి ఋతుపవనాలని పిలుస్తున్నారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇది బంగాళాఖాతం వైపుకు ప్రవేశించి తుఫాన్లుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి దీన్ని తుఫాన్ల కాలమని, తిరోగమన నైరుతి ఋతుపవన కాలమని కూడా దీన్ని ప్రధానంగా పిలుస్తూ ఉన్నారు. రైట్. ఈ కాలంలో సంభవించే సాధారణ వర్షపాతం అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మధ్యకాలం వరకు కూడా ఈ కాలంలో వర్షపాతం సంభవిస్తుంది. ఇలా ఈశాన్య వర్షపాతాన్ని మనకు తుఫాన్ సైక్లోనిక్ సీజన్ అంటారు. ఈ సీజన్లో మనకు 1226 మిల్లీమీటర్లు అంటే 12.6 సెంటీమీటర్ల వర్షపాతం ఈ కాలంలో 2.5 నెలల కాలంలో సంభవిస్తుంది. ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి మరియు నల్గొండ జిల్లాలో ఈ వర్షపాతం సంభవిస్తుంది. ప్రధానంగా అచ్చంపేట్, మదిర, భద్రాచలం, నల్గొండ, అచ్చంపేట్, నాగర్ కర్నూల్, మదిర, ఖమ్మం, భద్రాచలం, భద్రాద్రి, నల్గొండ జిల్లాలో ఎక్కువగా మనకు ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం సంభవిస్తూ ఉంది. రైట్. తెలంగాణలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతము సీలేరు బేసిన్. శబరి నది యొక్క ఉపనది సీలేరు. సీలేరు అనేది భద్రాద్రి జిల్లాలోని భద్రాద్రి గుండా సీలేరు అనేది శబరి నదికి ఉపనది. శబరి నది ప్రధానంగా గోదావరి నదికి ఎడమ వైపు ఉపనదిగా పిలుస్తారు. ఈ సీలేరు మనకు భద్రాద్రి జిల్లాలో ఈ గోదావరి నదిలోకి ప్రవేశించే ప్రాంతం వద్ద అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ అత్యధిక వర్షపాతం సంభవించే భద్రాద్రి జిల్లాలో ఈ సీలేరు ప్రాంతంలో అత్యధికంగా 1200 నుంచి 1620 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంటే అత్యధిక వర్షపాతం సీలేరు బేసిన్ పరివాహక ప్రాంతంలో భద్రాద్రి జిల్లాలో సీలేరు నది గోదావరి నదిలోకి ప్రవేశించే ప్రాంతం వద్ద ఈ వర్షపాతం ప్రధానంగా మనకు సంభవిస్తుంది. రైట్. ఇది మనకు ప్రధానంగా శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అంటే
తెలంగాణ రాష్ట్రకు సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి అంశాల్లో అతి ప్రధానమైనవి తీసుకుంటే శీతోష్ణ స్థితి అనగా మనకు ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, అవపాతం వంటి అంశాలను పూర్తి స్థాయిలో వివరించే సంస్థ ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. అంటే భారత వాతావరణ పరిశోధన వారు వాతావరణ పరిస్థితులను స్వల్పకాలానికి, ఈ పై అంశాలని స్వల్పకాలానికి లెక్కిస్తే వాతావరణ పరిస్థితులు అంటారు. అంటే ఎక్కువ కాలానికి 15, 20, 25, 30 సంవత్సరాలకు సరాసరి పై అంశాలను సరాసరి లెక్కిస్తే దాన్ని శీతోష్ణ స్థితి అనే పేరుతో పిలుస్తారు. అంటే భారతదేశంలో ప్రధానంగా మన 4 కాలాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా 4 కాలాలు ఉన్నాయి. అయితే 4 కాలాల్లో అతి ప్రధానమైన కాలంగా మనకు శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో మనకు తెలంగాణలో ఉంటుంది. శీతాకాలంలో అతి స్వల్ప ఉష్ణోగ్రత స్వల్పంగా అంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే తెలంగాణలో రామగుండంలో మనకు స్వల్ప ఉష్ణోగ్రత నమోదవుతాయి. అదేవిధంగా సరాసరి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో కూడా స్వల్ప ఉష్ణోగ్రత నమోదు కావడానికి కారణం తీసుకుంటే మైసూర్ పీఠభూమి ప్రభావితం చేత ఈ జిల్లాలో స్వల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ కాలంలో మనకు వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏదో అలా జల్లుల రూపంలో కురుస్తూ ఉంటుంది. రైట్. అదేవిధంగా ఎండాకాలంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొంత వర్షపాతం అంటే భారీ వర్షం కాకుండా ఏదో వడగండ్ల వర్ష రూపంలో వడగండ్ల వర్షం కురుస్తుంది. ఈ వడగండ్ల వర్షం వలన మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ వడగండ్ల వర్షాన్ని ప్రధానంగా మ్యాంగో షవర్ అంటే మామిడి జల్లులు అంటారు. అంటే ఈ మామిడి జల్లుల వలన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే మామిడి కాయలు ఉంటాయో వాటికి ఎంతో అంత లాభం చేకూరుతుంది. కాబట్టి మా మ్యాంగో షవర్ అనే పేరుతో పిలుస్తారు. వీటిని వర్షాకాలానికి ముందు సంభవించే వర్షపాతం అని కూడా పిలుస్తారు. ఏరువాక అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎండాకాలంలో దాదాపుగా 48 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత మనకు ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అంటే బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో అధికంగా నమోదవుతుంది. ఓకే. అదేవిధంగా ఎండాకాలంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో కొన్ని జిల్లాల్లో వర్షపాతం సంభవిస్తుంది. అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలంలో 80% వరకు వర్షపాతం నైరుతి ఋతుపవనాల వల్లనే సంభవిస్తుంది. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల సంభవించే ఈ వర్షం దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణలోకి వెళ్ళే కొద్దీ అత్యధికంగా వర్షపాతం పెరుగుతూ ఉంటుంది. రైట్. తర్వాత ఈశాన్య ఋతుపవనాల వలన ప్రధానంగా మనకు 12 సెంటీమీటర్ల వర్షపాతం, 123 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవిస్తే ఇది దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ రాష్ట్రంలో బంగాళాఖాతం నుంచి తుఫాన్ల రూపంలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి తెలంగాణ నుంచి నైరుతి ఋతుపవన మన ఆరావళి పర్వతాల వద్ద ఇది పూర్తి స్థాయిలో మనకు ఈ తుఫాన్ల ద్వారా వర్షపాతం సంభవిస్తుంది. ఈ సైక్లోనిక్ రెయిన్ఫాల్ని ఈ తుఫాన్ల ద్వారా సంభవించే ఈ వర్షపాతాన్ని ఈశాన్య వర్షపాతం, ఋతుపవనాల ద్వారా కురిసే వర్షపాతం దాదాపుగా 20% వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది. ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు మధ్య తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ వర్షపాతం అనేది తుఫాన్ల ద్వారా సంభవిస్తుంది. తిరోగమన నైరుతి ఋతుపవనాలనే పేరుతో కూడా వీటిని పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మనకు ప్రధానంగా కురిసే వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, మనకు ప్రధానంగా ఈ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు మనకు భూస్వరూపాలు, అదేవిధంగా అడవులు, సాధారణ స్థానిక స్థితిగతులు వంటి అంశాలు ప్రధానంగా అంశాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర శీతోష్ణ స్థితిగా మనం ఇక్కడ పూర్తి వివరాలను వివరించడం జరిగింది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్.